ఎన్నికల సమయంలో పల్నాడులో జరిగినటువంటి విధ్వంసాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల ధ్వంసాలు ఇవన్నీ కూడా మనం చూసాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా జరిగినటువంటి సంఘటనలు. సో దీని మీద చర్యలు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అప్పటి ఎస్పీగా ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్ని విధుల నుంచి తప్పిస్తూ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది. ఇది మనందరం కూడా చూసింది. ఆ ప్లేస్లో మల్లికా ఖర్గ్ని నియమించడం జరిగింది. ఆమె బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించే వార్త ఏంటి అంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సస్పెన్షన్లో ఉన్నటువంటి బిందు మాధవ్, సో ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన హయాంలోనే ఇవి దాడులు, ఈ అట్రాసిటీస్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి అసలు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, కారణాలు ఏంటి, ఇవన్నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, మళ్ళీ అదే జిల్లా ఎస్పీగా ఇస్తారా, లేదంటే వేరొక చోట ఏమైనా పోస్టింగ్ ఇవ్వబోతున్నారా, లేకపోతే అసలు వేరే పోస్టింగే ఇవ్వబోతున్నారా, ఓవరాల్గా ఏం జరగబోతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది.